మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. మనందరికీ తెలుసు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన రెండో రోజు నుంచే శ్రీకాకుళంలో ఒక హాట్ టాపిక్గా మారింది మన తిరుమల చైతన్య గారు, డిఈఓ తిరుమల చైతన్య. సో ఈయన చేసినటువంటి ఒక నిర్ణయం కానివ్వండి, ఒక ఏదైతే అంటే తప్పు జరిగితే ఉక్కుపాదం ఖచ్చితంగా నేను మోపుతాను అంటూ తీసుకున్నటువంటి ఒకే నిర్ణయం. సో ఈరోజు శ్రీకాకుళంలో 14 మందిని టీచర్స్ని అయితే సస్పెండ్ చేశారు. అలాగే 5 విద్యార్థుల్ని డిబార్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఆ పరిణామం జరిగింది, అసలు అక్కడ ఏం జరిగింది, ఒకసారి డియు గారి మాటల్లోని మనం తెలుసుకుందాం. ఎండల తీవ్రత కన్నా ఈరోజు శ్రీకాకుళంలో వేడి మీ మీద కానివ్వండి, లేదా విద్యా వ్యవస్థ మీద కానివ్వండి, చాలా హాట్ టాపిక్గా ధర్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏంటి సార్ ఇదంతా? విద్యా వ్యవస్థలో ఎక్కువ మంది బెనిఫిషియర్స్ ఉంటారండి. 3,25,000 మంది పిల్లలు ఉన్నారు సార్. అలాగే 10,500 మంది ఉపాధ్యాయులు ఉన్నారు సార్. సో ఇది ఒక పెద్ద కుటుంబం కాబట్టి ఏదొచ్చినా సమస్యలు అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఇక్కడే ఉంటుంది. ఒక పాఠశాలలో ఇప్పుడు ఇది ఎగ్జామినేషన్ సీజను, ఇది వస్తుంది. జనరల్గా కూడా ఎక్కువగా వార్తలు మా మీదనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు లేవని, లేదా ఇంకో పాఠశాలలో ఈ రకరకాలైనవి జరుగుతున్నాయని వస్తూ ఉంటాయి. సో అందులో ఒక భాగంగా ఇప్పుడు అసెస్మెంట్ అనేది ఒక సింపుల్ ఇష్యూ. ఎందుకంటే పాఠం చెప్తున్నామంటే దాని తాలూకా ఫలితం ఎలా ఉందనేది 1 నుంచి 10వ తరగతి వరకు పిల్లవాడు చదువుకున్నాడు. అప్పటి వరకు ఎన్నో పరీక్షలు రాశాడు. ఇప్పుడిప్పుడే ఒక స్కూల్కి వెళ్ళి కూడా నేను అడిగేసి వచ్చాను. ఎన్ని ప్రశ్నలు మనం 10th క్లాస్లో మొదటి రోజు నుంచి ఎన్ని పరీక్షలు పెట్టాం, ఆ పరీక్షల్లో ఉన్న ప్రశ్నలు ఇందులో వచ్చినవి అవి కంపేర్ చేయి బాబు అని అంటే, ఒక్క ప్రశ్న అయినా మనకి ఆల్రెడీ పరీక్షింపబడింది ఇందులో వచ్చిందా అని. అన్నీ పరీక్షింపబడిన ప్రశ్నలే, కాకపోతే పిల్లోడు ఎక్కడో చదవంది 1, 2 ఉంటే సమాధానాలే ఉండవు. అలాంటి అసెస్మెంట్ అనేది ఏమవుతుంది, ఒక దగ్గర అంత ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తుందా? మనం దీనిలోనే ఉన్నాం కదా, అదొక పెద్ద ఇష్యూగా ఎందుకు మారాలి? మరి అంటే 14 మందిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అక్కడ ఏం జరుగుతుందంటే మన దగ్గరికి ఉన్న దీని మీదకి ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితి, ఆ సెంటర్లో ఇవి అవి జరుగుతున్నాయి అనే దాని మీదకి వెళ్ళి చూడగానే అక్కడ ఆ ప్రైమా ఫేసి అక్కడ ఒక దగ్గర ఒక స్కూల్లో ఒక రకంగా, ఒక స్కూల్లో ఇంకో రకంగా జరగటం వల్ల ప్రైమా ఫేసి ఇలా ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం తప్ప ఒప్ప అనేది నిర్ణయించాల్సింది ప్రజలు. అలాగే మేము ఉన్నామని చెప్పాను కదా, 10,500 ప్లస్ 3,25,000 మంది, ఇవి నిర్ణయించాలి. విద్యార్థులతో బలవంతంగా అక్కడ ఏమీ స్లిప్పులు దొరకలేదు, బలవంతంగానే చెప్పి ఒక రాయించారనే వాదన కూడా వస్తుంది. ఇప్పుడు వాదన అనేది 2 వైపులా ఉంటుందండి, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు కోర్టులోనే ఉంటుంది, ఇది 2 పక్కల 2 లాయర్స్ వాదిస్తూ ఉంటారు. వారు ఇది ఇలా వారిస్తారు, వాళ్ళు అది వారిస్తారు. జడ్జిమెంట్ అనేది జడ్జి గారు ఇస్తారు. స్క్వాడ్స్ కూడాను వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకున్నారు. అసలు వారికి ఎటువంటిది, అసలు మాకేమి ప్రమేయం లేకపోయినా మా మీద ఇటువంటి పనిష్మెంట్ అన్నది కరెక్ట్ కాదు. ప్రమేయం ఉందా లేదా అనేది నిర్ణయించాల్సింది మన దాని తాలూకా ఆఫీసర్స్. ఎవరైతే మనం ఇది వేశామో, ఎంక్వైరీ ఆఫీసర్లు వేశారో, ఆ ప్రమేయాన్ని వారు నిర్ణయిస్తారు. ప్రమేయం ఉందా లేదా అంటే, ప్రమేయం అనేది ఇక్కడ భాగస్వామ్యము అనేది ఒక మాట ఉంటే, బాధ్యత అనేది రెండో మాట ఉంటుందండి. బాధ్యత భాగస్వామ్యం, దానిలో మనం భాగస్వామ్యంలో అయ్యామా, బాధ్యతలతో మనం చేశామా అనే దాని గురించి నిర్ణయిస్తుందండి. మరి 14 మంది తప్పు చేయలేదు కాబట్టి సస్పెండ్లు కూడా ఎత్తివేస్తున్నారు. సో మా తప్పు ఎటువంటిది లేదు అని కూడా మరొకటి మాట్లాడుతున్నారు. ఆ సస్పెండ్లు ఎత్తారు, అది దేని వలన ఎత్తేవాల్సి వచ్చింది? ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి తాలూకా సర్వీసెస్, ప్రజెంట్ ఉన్న మా ఆఫీస్ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే కాదు 6 నెలలుగా చెప్తూ ఉన్నారు, ఎవరికి కూడా ఎక్కువ రోజులు బయట ఉంచొద్దు, జాబ్ నుంచి బయట ఉంచొద్దు. ఇప్పుడు కాదండి, ఇది జూన్ నుంచి జరుగుతున్న ఇది.
ఇప్పుడు మేము చాలామందిని వెంటనే మేము రీఇన్స్టేట్ చేస్తూ ఉన్నాం. రీఇన్స్టేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్కూల్కి వనరులు అనేవి మనం ఊరికనే మనం బయట కూర్చోబెట్టి తప్పు లేదన్న తర్వాత మళ్ళీ మనం అవన్నీ చేసుకొని ఇవన్నీ చేసిన కన్నా విచారణ జరుగుతుంది. విచారణ ఉన్నప్పుడు దాని తాలూకా ఫలితం అనేది కనిపిస్తుంది. దానికోసం బయట కూర్చోబెట్టుకొని ఊరికనే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది, ఈవెన్ ఇక్కడ రిసోర్సెస్ కూడా పిల్లలకి పోతాయి. మరి సస్పెన్స్ ఎత్తినప్పటికీ మరి రేపు భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడాను ధర్నాలు చేస్తాము, మిమ్మల్ని సస్పెండ్ చేయాలి అంటున్నారు. దేనివల్ల? అది నిర్ణయం అనేది అది అవతల వారి తాలూకా ఆలోచన విధానం. నా ఆలోచన ఇది, వాళ్ళ ఆలోచన అది. మేమైతే ప్రతిదానికి ఏం చేస్తున్నామంటే ఒక పద్ధతి లేకపోతే ఒక చక్కటి ముగింపే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలు 5 దొరికారు. 5 దొరికిన పిల్లలకు కూడా వెంటనే ఈరోజు కాదు, ఈరోజు ఏదో ఇది చేశారని అవన్నీ కావు. ఆ రోజే వెంటనే జూన్లోనే మళ్ళీ ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుంది కదా, దానిలోనే ఇచ్చేస్తే పిల్లలు ఎప్పుడు కూడా సఫర్ అవ్వకూడదండి ఎక్కడ కూడా. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి దీని నుంచే వాళ్ళు నేర్చుకుంటున్నారు తప్ప ఎవరు పుట్టుకతో ఎవరు కూడా ఇవి పనులు చేయరు. అంటే ఇప్పుడు 5 విద్యార్థులు కూడాను ఈ డిబార్ అయ్యి మళ్ళీ జూన్లో ఎగ్జామ్స్ రాసుకోవడానికి అనుమతుంది. నెక్స్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో వారికి ఇవ్వడానికి ఆల్రెడీ మేము ఎప్పుడూ ఆ రోజే పెట్టేశాం. 21వ తేదీన అయితే 22వ తేదీకి ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయింది. మా ఏసీ గారు ఆల్రెడీ మాట్లాడారు, నేను మాట్లాడాను, అంతా అయింది. సో ఇది కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడాను చాలామంది, అంటే శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా అనుమతి లేని ప్రైవేట్ స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి, గుర్తింపులు ఉన్నాయి. రీసెంట్గా రవీంద్ర భారతి కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. అవి మీ నోటీస్లో కూడా వచ్చాయి. వాటిపైన ఎటువంటి చర్యలు వచ్చాయి సార్? వాటికి మేము వెంటనే యాక్షన్ తీసుకున్నాం సార్. తీసుకొని ఎక్కడైతే ఎవరికైతే మనం ఆదేశాలు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. మేము మా పై అధికారులకు కూడా నేను రాశాను సార్. వెంటనే ఏంటంటే ఎక్కడా కూడా ఒక రోజు కూడా మేము వెనకబడం ఉండదు. ఏదో బిజీ వల్ల 1-2 రోజులు ఉండిపోతుంది తప్ప వెంటనే మేము దాని మీద యాక్షన్ పెట్టేశాం. ఫేక్ అని అన్నారండి. ఫేక్ అనగానే దీని మీద ఆ ఫేక్ని రుజువు చేయడానికి కోసం మా పై అధికారులకు ఆల్రెడీ రాసేసాం సార్. 2 స్కూల్స్ మీద కూడా, ఒకటి టెక్కలి వచ్చింది, అది వెంటనే పెట్టేశాం. అది కూడా మీ మీడియా ద్వారానే మాకు ఆ సమాచారం అందింది. అక్కడ ఆ సర్టిఫికేట్లు ఫేక్ పెట్టారని చేశారు. అలాగే ఇక్కడ కూడా చేశారండి. ఎక్కడది సోంపేట అది కూడా చేసేసాం. అది కూడా లెటర్ వెంటనే పెట్టేసి దాని మీద యాక్షన్ కోసం కూడా రాశాం. సో అంటే ఈ జూలైలో రిటైర్ అవ్వబోతున్న ముందు చాలామంది మీద ఉక్కుపాదం వహిస్తున్నారు. ఇది కక్షపూరితమే అంటూ చాలా వాదనలు వస్తున్నాయి. కక్ష అంటే చాలా ఇంకా కొద్దిగా కొన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది. జనరల్గా చాలామంది మీకు తెలుసు కదా, రిటైర్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు? దండాలు కావాలి, బొకేలు కావాలి, షాళ్ళు కావాలి, అన్నీ కావాలా? మరి అవన్నీ పోతాయా? ఇప్పుడు ఉండవు కదా. ఇప్పుడే కాదు, దాదాపుగా జాయిన్ అయిన రోజు నుంచి మాట్లాడుకుంటున్నాను. జీతం తీసుకుంటున్నాను, కూలోని నేను చెప్తూ ఉంటాను ఎప్పుడూ కూడా. 2 లక్షల రూపాయలు నా జీతం. 2 లక్షల రూపాయలు ఇచ్చి నాతో పనిని కోరుకుంటుంది నా యజమాని. నా పనిని కోరుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ సన్మానం ఏంటనేది నా ఆలోచన. నేను రిటైర్ అయిన రోజు ఎలా వెళ్తానో కూడా ఈరోజు మీకు చెప్తున్నాను. అసలు ఎప్పుడే ఎవరికి చెప్పకూడదు, కానీ రిటైర్ అయిన రోజు నేను ఎలా వెళ్తానో కూడా మీరు చూద్దరు. కానీ నాకు ఇచ్చిన ఈ సొసైటీ నాకు ఎంతో గౌరవం ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, నాకున్న పాస్తి అన్నీ ఇచ్చింది. ఇంకా నేనే తిరిగేదైనా రుణపడి ఉన్నాను. అంతేగాని కసి దేనికి ఉంటుంది? అదేంటి కసి? శాడిజమా? సైకాలజీలో అయితే శాడిజం అంటారు. శాడిజం ఏంటంటే నాకు ఇచ్చిన పని అది. ఎప్పుడు నా తత్వం అదే. 6 నేను అప్పుడు సస్పెండ్ చేయించాను, పుస్తకాలు పెట్టి పైన రాస్తూ ఉంటే. ఈరోజు ఏంటి కొత్త? ఈరోజు ఒకసారి మానేస్తారు ఏమో అని అనుకుంటారు తప్ప ఈరోజు మళ్ళీ కొత్తగా అలవాటు చేసుకుంటారని ఎవరు అనరండి. రానున్న రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా సార్. పాత రిజల్ట్, కొత్త రిజల్ట్ని ఒక్కసారి దయచేసి కంపేర్ చేయండి. ఒక దగ్గర పాస్ పర్సంటేజ్ కూడా చూడకండి. ఎందుకంటే 35% అనేది ఈరోజు పెద్ద ఇదేం కాదు, సమస్య ఏం కాదు. ఎంత మార్కులు హైప్ జరుగుతూ ఉన్నాయి. ఒరిజినల్ పిల్లల తాలూకా మార్కులు ఎలా ఉంటున్నాయి, దీనికి ఎలా ఉంటున్నాయి, రెండింటిని ఒక ఎనాలిసిస్ చేయించండి. ఒక పెద్ద సంస్థలు ఉన్నాయి కదా, చక్కటి సంస్థలు ఉన్నాయి కదా, దాంతో ఎనాలిసిస్ చేయించండి.
ఈ స్కూల్లో ఈ పిల్లలు ఇలా ఉండేవారు. మళ్ళీ ఇక్కడ అనొచ్చు, ఇంకో వాదన కూడా ఉంటుంది, ఎందుకంటే అడ్వకేట్లు మాట్లాడినప్పుడు భలే ఉంటుంది. అది ఆ పిల్లలు వేరు ఈ పిల్లలు వేరు, ఈ 1 సంవత్సరంలో చాలా అద్భుతాలు సృష్టించేశారని అనొచ్చు. అంటే నా పనితనానికి మీరు ఒకవేళ అంచనా వేయాలనుకుంటే ఆ కంపారిజన్ చేయండి సార్. అయితే ఆ కంపేరింగ్ చేయాలంటే మరొక సమస్య ఉంది సార్. రేపు ఈ స్పాట్ అంటే వాల్యుయేషన్స్ చేసేది కూడా మళ్ళీ మీ ఉపాధ్యాయులే కదా, అక్కడ మరి ఎటువంటి అవకతవకలు జరగవా? ఈ సంవత్సరం మా లైన్ మా దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా కమిట్మెంట్తో ఉన్నారు సార్. ప్రభుత్వం కూడా స్పష్టంగా నాణ్యత 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 అంటోంది సార్. అంతేగాని లేనిపోని మేము ఇంత ధైర్యంగా మేము చేయగలుగుతున్నాము అంటే ముఖ్యంగా మా మాస్టర్లకి నేను ధైర్యం ఇస్తున్నాను సార్. నేను ఎప్పుడో చెప్పాను, ఒక 2 నెలల క్రితమే చెప్పాను, మీ రిజల్ట్ కోసం మేము అడగము, మాకు క్లియర్ కట్గా ఉంది, రిజల్ట్ వద్దు, పక్కాగా ఎంత మంచి మీద పిల్లలు బయటకు వస్తారని మాకు ఇవ్వడం జరిగింది. లేకపోతే మేము ఇప్పుడు రిజల్ట్ తగ్గిపోతుంది, శ్రీకాకుళం రిజల్ట్ తగ్గుతుంది, లేకపోతే ఇంకో దగ్గర మేము కంపారిజన్కి మేము తక్కువే వెళ్తాం, మేము చేతులు కట్టుకొని నిలబెడతాం. ఎందుకంటే ఇంకా మేము నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం, నాణ్యత పెంచుతాం తప్ప నాణ్యతని ఇలాగ అడ్డదారుల్లో మేము పెంచడానికి అనేది నాకు ఇష్టపడదు సార్. అదే అంటే మేము ఆలోచిస్తుంది ఏంటంటే రిటైర్మెంట్ వయసులో మీరు చెప్పిన విధంగానే దండలు రావాల్సింది. ఈరోజు శ్రీకాకుళం మొత్తం చాలామంది ఉపాధ్యాయులు కానివ్వండి, చాలామంది మీ యొక్క సంఘాలు కానివ్వండి శాపనార్థాలు పెడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. సార్ అది జనరల్ సార్. ఇప్పుడు ఎవరికి బాధ కలుగుతున్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. దానికి నాకు బాధ కలిగితే నేనన్నా, అలాగే వారికి బాధ కలిగినప్పుడు వాళ్ళు అంటున్నారు. దానికి పెద్దగా బాధపడిపోవాల్సింది లేదు. పొగడ్తకి పొంగిపోవడం, విమర్శకేమో వెంటనే కుంగిపోవడం ఇవి కాదు కదా. అది ప్రపంచం కాలం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత రోజులు ఇంకే 4 నెలలతోనే అయిపోలేదు కదా, ఇంకా చాలా సంవత్సరాలు ఉంది కదా. అప్పుడు కూడా ఇంకా ప్రజలు ఇచ్చేస్తూ ఉంటారు కదా. చూశారు కదా. సో ఎక్కడ కూడా అన్యాయం జరిగితే ఉక్కుపాదం అయితే ఖచ్చితంగా నేను వేస్తాను అంటూ, అదేవిధంగాను నేను తీసుకున్నటువంటి నిర్ణయం తప్పా ఉప్పా అన్నది తేల్చాల్సింది పైన ఉన్నటువంటి అధికారులు, కింద ఉన్నటువంటి ప్రజలే తప్ప నా చేతిలో ఏం లేదు. నా వృత్తి ఏదైతే ఉందో నేను దాన్ని సక్రమంగా చేశాను తప్ప అందులో ఎటువంటి తప్పు లేదు అంటున్నారు. సో వేచి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.